మార్కెట్ అధికారులపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సీరియస్ అయ్యారు. సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వడ్ల కల్లాలను హరీష్ రావు పరిశీలించారు. కనీస సౌకర్యాలు లేవని అధికారులు పట్టించుకోవడం లేదని హరీష్ రావుకు తమ ఇబ్బందులను రైతులు చెప్పుకున్నారు. సంబంధిత అధికారులపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్ అధికారులపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సీరియస్ అయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వడ్ల కల్లాలను హరీష్ రావు పరిశీలించారు. కనీస సౌకర్యాలు లేవని అధికారులు పట్టించుకోవడం లేదని హరీష్ రావుకు తమ ఇబ్బందులను రైతులు చెప్పుకున్నారు. సంబంధిత అధికారులపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఈ అడగల్లో తడిచింది. ఇప్పుడు ఆమె ఎండ పోసుకోవాలి. ఏడ జాగ ఉంది, సంచులు పెట్టి ఆవట్లు ఉండే. నువ్వు ఈ సంచులు తీయపోతేవి పోకపోయా ఆమె ఏడు ఎండ పోయాలి. అడుగు ఇంకో తెల్లారి వరకు మొలకలెత్తాయి. ఏం కావాలి? ఎక్కడమ్మా నువ్వు ఏడుంది? నీ 4 లారీలు అమాలి లేదు, లారీలు లేవు. ఇక్కడ అమాలి ఇష్యూ జరుగుతుంది సార్. జరుగుతుంది. ఎవరు సాల్వ్ చేయాలి? మార్కెట్ డిఎం ఏం చేస్తుండు? డిఎం మార్కెటింగ్ ఏం చేస్తుండు? ఏమయ్యా డిఎం మార్కెటింగ్? గడి తిప్పుతున్నావా? అమాలి సమస్య పరిష్కరించే తెలియలేదా నీకు? అమాలి సమస్య ఏం లేదు. 30 మందే ఉన్నారు అని చెప్పినారు. 500 కుప్పలకు 30 మందితో అయితే అదే బండ్లు రాలేదు సార్. బండ్లు రాలేదు. అమాలి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు సార్. ఇంకేదైనా అమాలి కావాలన్నా పెట్టుకోండి. అది అంటే తెప్పివే. నువ్వు డిఎం మార్కెటింగ్ ఏడుందో హైదరాబాద్లో నీ ఆఫీస్ గిన్నెనా ఇడచ్చి కూర్చోపోతే ఇంతకంటే పెద్ద మార్కెట్ ఏముంది జిల్లాలో? ఇక్కడే ఇక్కడ కూర్చొని పనిచేసే తెలియలేదా? ఈ అడగల్లో తడిచింది. ఇప్పుడు ఆమె ఎండ పోసుకోవాలి. ఏడ జాగ ఉంది, సంచులు పెట్టి ఆవట్లు ఉండే. నువ్వు ఈ సంచులు తీయపోతేవి పోకపోయా ఆమె ఏడు ఎండ పోయాలి. అడుగు ఇంకో తెల్లారి వరకు మొలకలెత్తాయి. ఏం కావాలి? ఎక్కడమ్మా నువ్వు ఏడుంది? నీ 4 లారీలు అమాలి లేదు, లారీలు లేవు. ఇక్కడ అమాలి ఇష్యూ జరుగుతుంది సార్. జరుగుతుంది. ఎవరు సాల్వ్ చేయాలి? మార్కెట్ డిఎం ఏం చేస్తుండు? డిఎం మార్కెటింగ్ ఏం చేస్తుండు? ఏమయ్యా డిఎం మార్కెటింగ్? గడి తిప్పుతున్నావా? అమాలి సమస్య పరిష్కరించే తెలియలేదా నీకు? అమాలి సమస్య ఏం లేదు. 30 మందే ఉన్నారు అని చెప్పినారు. 500 కుప్పలకు 30 మందితో అయితే అదే బండ్లు రాలేదు సార్. బండ్లు రాలేదు. అమాలి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు సార్. ఇంకేదైనా అమాలి కావాలన్నా పెట్టుకోండి. అది అంటే తెప్పివే. నువ్వు డిఎం మార్కెటింగ్ ఏడుందో హైదరాబాద్లో నీ ఆఫీస్ గిన్నెనా ఇడచ్చి కూర్చోపోతే ఇంతకంటే పెద్ద మార్కెట్ ఏముంది జిల్లాలో? ఇక్కడే ఇక్కడ కూర్చొని పనిచేసే తెలియలేదా? ఈ అడగల్లో తడిచింది. ఇప్పుడు ఆమె ఎండ పోసుకోవాలి. ఏడ జాగ ఉంది, సంచులు పెట్టి ఆవట్లు ఉండే. నువ్వు ఈ సంచులు తీయపోతేవి పోకపోయా ఆమె ఏడు ఎండ పోయాలి. అడుగు ఇంకో తెల్లారి వరకు మొలకలెత్తాయి. ఏం కావాలి? ఎక్కడమ్మా నువ్వు ఏడుంది? నీ 4 లారీలు అమాలి లేదు, లారీలు లేవు. ఇక్కడ అమాలి ఇష్యూ జరుగుతుంది సార్. జరుగుతుంది. ఎవరు సాల్వ్ చేయాలి? మార్కెట్ డిఎం ఏం చేస్తుండు? డిఎం మార్కెటింగ్ ఏం చేస్తుండు?